హలో ఎవరు? రత్న, నేను కోటేశ్వరం. హలో, నేను కోటేశ్వని. కోటి చెప్పరా యూట్యూబర్. మామా, ఏమైందా? ఏం యూట్యూబర్ తిడుతున్నారా ఇంట్లో, బయటకు వచ్చా. ఏంటది? అంటే నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. నేను ఎంత ఏంటి ఎలాగా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు డబ్బులు కావాలన్నా ఎంత ఏంటి దేనికో నాకు ఏం తెలుస్తుంది. నేను ఒక అమ్మాయిని తీసుకెళ్లి కోయంబత్తూర్ వచ్చా. ఏంటి? ఒక అమ్మాయిని తీసుకొని కోయంబత్తూర్ వచ్చా. అమ్మాయిని లేపుకొచ్చా. ఎవరా? ఎవరంటే లవ్ చేసిన అమ్మాయిరా. ఎవరో అయితే నేను తీసుకొస్తా. నాకు ఫోన్ చేసి దగ్గర మరి డబ్బులకు మావా, ఇది వేరే నెంబర్లరా. నువ్వు లేపుకి వచ్చావా? ఒరే నేనేరా. నేనంటే లేపుకి రావడం ఏంట్రా? ఒరే ఏది వచ్చిందిరా? సిమ్రెడ్డి గారు ఒక దాన్ని లేపుకొచ్చాడు, నువ్వు ఒక దాన్ని లేపుకొస్తావు. ఏం చేస్తారా మీరు అందరు? హైదరాబాద్ లేపుకొస్తాకు వచ్చారేంట్రా? మావా సిచ్యువేషన్ అలాంటిది. మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని అంటున్నారు, అందువల్ల వచ్చేసాను. ఇద్దరు మా పేరెంట్స్ ఏమో డబ్బులు ఇమ్మంటే ఇవ్వాల. సరే ఇంకెందుకని కోయంబత్తూర్. ఇప్పుడు హైదరాబాద్ లో లేరా మీరు? హైదరాబాద్. అరే ఇంకా మా అమ్మలు అందరూ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా అటు నుంచి అటు అమ్మాయిని లేకపోవచ్చా. అమ్మాయిది కానీ మా ఊరు అయిపోయింది. చెప్పలేదు. ఇప్పుడు ఏం చేయమంటానని చెప్పు. డబ్బులు కావాలి మావా. డబ్బులు అంటే ఎంత? ఒక 4,000. 4,000? 4,000 ఎక్కడ అవుతారా బాబా? నా దగ్గర ఉంటుంది ఒక 600 400 ఉంటాయి అంతే. అంటే ఆల్రెడీ ఒక 5,000 తెచ్చుకున్నా. 5,000 తెచ్చుకుంటే రెంట్కే అయిపోయినాయి. అమ్మాయి ఏం తేలా. అదేలే. అనుకోకుండా మధ్యాహ్నం అప్పటికప్పుడే బయలుదేరిపోయాను. బాబు ఇంత స్టంట్ ఎప్పుడు చేశారా బాబు? ఎప్పుడు వెళ్ళారు ఇంతకే? 5 days అయింది వచ్చి. డబ్బులు అయిపోయినాయి. ఎక్కడ రూమ్ ఏమన్నా తీసుకున్నారా బయట? రూమ్ తీసుకోబట్టి మా డబ్బులు అయిపోయినాయి. లేకపోతే మరి మీ అన్నోళ్ళకి మీ ఇంట్లోకి ఏం తెలీదా? అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు తెలియదు ఇంట్లో ఎవరికి. మీ ఇంట్లో వాళ్ళకి? మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను వెళ్ళిపోయినట్టు. మరి మీ వాళ్ళు ఏమి ఫోన్ పే ఏం చేయరా నీకు? మరి మీ వాళ్ళని అడగలేవరా? మామ లేచిపోతే ఇంక అందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంటారు కదరా, నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావు కనుక్కుంటారనా? నీ ఫ్రెండ్స్ నెంబర్లో అలా ఏమి కూడా లేవా నీ దగ్గర అసలు? నా దగ్గర ఉంటే గట్టిగా 600 ఉంటే తిప్పి కొడతా అంతే. అటు తిరిగి ఇటు తిరిగి. అదేనా కానీ చేతిలో నా అకౌంట్ లో కూడా లేవు. నాది మైనస్ బ్యాలెన్స్ పడుతుందని విత్డ్రా చేస్తాను. మొన్న ఓటేస్తాకని వెళ్ళాను కదా ఇంటికి. మొన్నే వచ్చాను నేను. నా ఒక 1 రోజుల్లో వచ్చాను. అంటే ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు నా ఇంటి తిరుగుతారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు తీసుకెళ్తారు. అందుకనే అంటే మనం అందరూ హైదరాబాద్ ఉన్నాం కదా. మీ పేర్లు కానీ ఎవరికి తెలియదు ఇంట్లో కానీ. నెంబర్లు కానీ ఏం లేదు. సెల్ కానీ పలగొట్టి అంటే మీ నెంబర్ల వరకే కొన్ని తీసుకున్నా పర్సనల్ గా. మీ ఊరు అమ్మాయా? అమ్మాయి గుంటూరు అమ్మాయా? మా ఊరు అమ్మాయి, ఒకే ఊరు. అసలు ఏమి తెలియనట్టు ఏమి లేనట్టే ఉంటావో. నువ్వు ఇంత ఫ్రెండ్ ఎప్పుడు చేస్తారా బాబు? లేదు, ఎలక్షన్కి వచ్చినప్పుడే జరిగిపోయింది అది మొత్తం. అంటే అంతకు ముందు వద్దు వద్దు అనుకున్నాం. లేదు, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని తను చాలా దూరం పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత ఎందుకో మళ్ళీ ఎలక్షన్ కి కలియటం జరిగిపోయింది అది. సరే, అర్చనకల్ నెంబర్లు ఏమి లేవు నీ దగ్గర? వాళ్ళే అర్చనకైతే చూస్తుందిరా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ చెప్తే నెచ్చిగలిగింది. లేదు, ఈ వరకు అయితే తీసుకొచ్చింది నీదాను అర్జున్ రెడ్డి గారితే తీసుకున్నా. వాడేమో బయట ఉన్నాడు. ఏంటది? నీదాను అర్జున్ రెడ్డి గారితే తీసుకున్నా నెంబర్. ఇంకెవరు తీసుకోవాలా. అందుకని ఏమైనా నా దగ్గర అయితే లేదు. కానీ బయట అడగాలి. ఇక్కడ ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు మాకు ఒక వేరే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని అడగాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ కి ఇస్తారు తప్ప మామూలుగా ఎవరు. మాకు ఇక్కడికి అదే మా ఆవిడని తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడికి మాకు ఇక్కడ ఎవడో తెలియదుగా. మేము ఇక్కడ అలాగే వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మాకు వాళ్ళ ద్వారా అడిగిస్తాము. వాళ్ళు 10,000 ఇచ్చారు. అయితే ఆ 10,000కి సంబంధించి ఎంత 2,000 దాకా ఎంత వడ్డీ వేసుకున్నారు. అదేమో చూస్తావని అంటే 4,000 దాకా వేసారు. మరి అడగాలి. అడగమంటే చెప్పు, అడుగుతాను.
కోయంబత్తూర్ అంటే మళ్ళీ మనకి అక్కడ సరిగ్గా పేర్లు గాని బోర్డు మీద. తమిళ్ తెలుగు కాదు అక్కడ, తెలుగు కదా. తెలుగు కాదు అక్కడ, తెలుగు. తెలుగు కాదు మావా, తమిళ్. ఊరిని అంత దూరం ఎలా వెళ్ళారా? మంగళవారం సినిమాలు హీరో గారు కేరళ బాగుపోయినట్ట. అంటే తమిళ అయితేనే కదా, అంటే అటు ఎవరు వెళ్ళరు కదా అని ఫస్ట్, అందువల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇది మొత్తం పల్లెటూరు బాగా, అదైతే సేఫ్టీ కదా ఫస్ట్, అందువల్ల అటు వచ్చా. ఇక అమ్మాయిలు మీ తరపేనా మీకేస్తేనా లేదా వాళ్ళు వేరా? వాళ్ళు వేరు. సరిపోయిందిరా బాబు. వాళ్ళు ఎక్కువ మీరు ఎక్కువ కేస్తాం. వాళ్ళే. ఏ రెడ్లో పాపల అమ్మాయి అంటావా? అంతే, రెడ్డిస్. రెడ్డిసా? కొత్త పగలు దిగేస్తారా? అందుకే అందుకే వాళ్ళకి కొంచెం పలుకుబడి ఉండి వెనకాల ఏమన్నా ఉందా డబ్బు వాళ్ళకి? వాళ్ళకు ఉందిరా బాబోయ్. అంటే ఫస్ట్ తనే స్టార్ట్ చేసింది, అందువల్ల అలా కంటిన్యూ అయిపోయి వెళ్ళిపోయింది. మరి అలా కాదు, ఇప్పుడు అమ్మాయి ఏజ్ ఎంత ఉంటది కరెక్ట్ గా చెప్పు? 23, 22. 23, 22. ఇప్పుడు అమ్మాయి అవసరమైతే పొద్దున్న పిల్లలు ఎక్కడ ఉన్నావని తెలిసినా లేదా మీరు దొరికేస్తున్నా గానీ నీ వైపు నిలబడి సమాధానం చెప్పగలిగిద్దా? ఓకే, మాట్లాడుద్ది కదా, మాట్లాడాలి. లేదంటే కనుక మావా ఇంకా చెప్పారు కదా మొత్తానికి పక్కేస్తారు పట్టుకుని, చాలా ప్రాబ్లం అయిపోతుందిరా. మాట్లాడుద్ది మావా, ఇంటర్ చేస్తా కదా. మరి నాది కూడా అలాగే కదా, మా ఆవిడ కూడా రెడ్డిసే అమ్మాయి. వాళ్ళు అలాగ హైదరాబాద్ తెలిసి జరిగింది పంజగుట్టలోనే కదా మాది కేసు అయింది అప్పుడు. ఆ పిల్ల ఇష్టం అన్నారు, ఇంకా మా పిల్లడి మీదగా పిల్ల మీదగా చేయాలని మొట్టమొదటి అంటే వెనక టెంకాలండి అని పోలీసు వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు. వాళ్ళ విషయంలో కూడా సంతకాలు పెట్టించుకున్నారు. అదే మా చూస్తావని ఇప్పుడు ఇదంతా ఎందుకు చూస్తాను కదా. అదే మరి అయితే అంటే నా దాంట్లో బ్యాలెన్స్ మీకు చేస్తాయి తిరిగి. నేను ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఇది మన మెట్రో దగ్గరకు వస్తే ఫ్రీ వైఫై వస్తుంది కదా, అక్కడ కూర్చొని గల్లేరు మన దగ్గర వాడుతున్నాను ఫోను. ఈ రోజు నువ్వు చేసావు ఫోను, రీఛార్జ్ చేయించుకున్నావు అని చూస్తున్నా, మళ్ళీ నైట్ కి ఏమన్నా చేద్దామని చెప్పి. అదే మా చూడగలవా? అడగలరా మరి, వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడిగి ఒకసారి నీకు ఏమాట అన్నది చెప్తాను మరి అంతే. అంటే ఒక 3K చూడగలవా? లేవరా అసలు, చెప్తున్నాను ఫోన్ లో బ్యాలెన్స్ లేదంట. లేదు కొంచెం లేవరా. ఎలాగని ట్రై చేయలేవా? మావా చెప్పురా, ఒక 2K అలా అంటే వేరే వాళ్ళని రెడ్డిగా అడుగుతాం, మరి వాడు ఏమంటాడు? వాడు ఫోన్ చేసి ఆల్రెడీ ఫోన్ చేస్తే, లేదు నేను రోడ్డు మీద ఉన్నా, నీకు ఒక 10 నిమిషాల్లో చేస్తా అంటావు. మరి నువ్వు ముందే చెప్పాలి కదరా, ఇలాంటిది ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేయగలుగుతావు. ఇప్పుడు అంటే కొంచెం వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు, వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగి ఏంటన్నారో కూడా తెలియదు. 2 days టైం అన్నా కూడా కానీ ఎవరొకరి దగ్గర కింద మీద పడదు. సరేలే మరి, ఒకసారి నేను అయితే ఇప్పుడు వెళ్ళి ప్రస్తుతం అయితే ఒకసారి చూస్తా, వెళ్తున్నా ఆల్రెడీ. మరి నాకు తిరిగి నీకు ఫోన్ చేస్తా కూడా నా దగ్గర బ్యాలెన్స్ లేదు, నువ్వే ఒక అరగంట పోయిన తర్వాత వచ్చాయి, ఒక 40 minutes లో. సరే మావా, సరేనా? చేస్తావుగా అంటే చూస్తావు కదా? అడుగుతాను రా, పక్కన నేను అడుగుతాను. నా దగ్గర అయితే లేవు, వాళ్ళు చెప్తానన్నారంటే అంటే మరి వడ్డీ వాళ్ళు ఎప్పుడు చెప్పినా చెప్పొచ్చు. అందుకు మళ్ళీ నీకు తర్వాత ఎలా మళ్ళీ పరిస్థితి ఏంటి? తర్వాత ఎలా ఏంటి అయితే నువ్వు నెలకి వడ్డీ కట్టుకోవాలి ఫస్ట్. నువ్వు ఉన్నది ఒకేసారి కట్టాలి. అలా 3 నెలలు గడువు ఇస్తారు నీకు 5,000కి. స్టార్టింగ్ అవడమే 5,000 ఇస్తారు. ఇలా 1,000, 2,000 అలా కుదరవు. అయితే 5 లేదా 10 అలాగా. మాకంటే ఇంటి పైన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి తెలుసు అన్న దాని మీద మాకు వాళ్ళు 10,000 ఇచ్చారు అప్పుడు స్టార్టింగ్ లో. అది పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ వాళ్ళు కపుల్స్ కి ఇస్తా అన్నారు. ఆ అమ్మాయికి నేను తాళి పెట్టి మెట్లు పెట్టి వచ్చేసా రూమ్ లోకి. అంటే వాళ్ళకి తెలియదు కదా మేము కపుల్స్ అన్నట్టు కాదు కదా.
లేచిపోయి వచ్చాం. అంటే మామూలుగా తాళైతే కడితే ముందు రూమ్ అయినా ఇస్తారు, ఇంకొచ్చేసాం లోపలికి రూమ్ లోకి. అంటే ఒక ఫోటో కానీ ఆల్రెడీ ఒక ఫోటో ఫ్రేమ్ కానీ చేపించా, అది తీసుకొచ్చా. సరేలే అయితే ఆగి వెళ్తున్నాను. ఒక అరగంటలో వచ్చేసి బ్రెడ్ గడికి కూడా వచ్చి. ఈ నెంబర్ ఎవరిది మరి? ఇంతకే నీదేనా? నాది కాదు మా వేరే అవుతుంది. వేరే అయిందా? నా సెల్ అసలు ఏం తేలా ముందు. సరే సరేలే ఆగి వెళ్తున్నాను మరి ఒకసారి. మామా చెప్పరా? ఫ్రాంక్ ఇది ఫ్రాంక్ కాల్ చేసా. ఏం మాట్లాడుతున్నారా? లేదు మా ఫ్రాంక్ కాల్ చేసా, అంటే ఎలా ఉంటారా అని. ఎలా ఉంటామేంట్రా? నాకు ఫస్ట్ కంగారు వచ్చింది కదరా. ఇప్పుడు నువ్వు దానిగా చేసిన నెంబర్ ఎవరిదో తెలీదు. నువ్వు చేయగా నాకు చేసి ఓ పిల్లని తీసుకెళ్ళిపోయాను అంటున్నావు. భయం వేసిందా? భయం వేస్తుందండి నాకు. ఇప్పుడు మాటలో డబ్బులు చేస్తే నీకు అర్థం కానీ ఓ పక్కన కంగారు అదే వస్తుంది. నాకే చేసాడు ఫోను, నాకే చేసాడు, ఈ నెంబర్ ఎవరు ఇప్పుడు వెళ్ళగా నన్ను అంటారేమో అని అదే కంగారు దగ్గర ఉంది. ఫ్రాంక్ అంటే మీ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉండిద్దా, అంటే పాజిటివ్ గా ఉండిద్దా నెగిటివ్ గా ఉండిద్దా అని కాల్ చేసా. ఏం పాజిటివ్ గా ఉంటాయి, ఏ నెగిటివ్ గా ఉంటావు నాకు అర్థం కాలేదా? అంటున్నావో, 2 అంటున్నావో, 5,000 అంటున్నావు. ఎక్కడ ఉన్నావురా? ఇంటి దగ్గర మా వచ్చారులా, ఎలక్షన్స్ కి వచ్చా కదా. ఇకప్పటి నుంచి వెళ్ళలేదా? వెళ్ళా, రేపు ఈ రోజు వెళ్తున్నా. ఓటు ఎవరికి ఇచ్చావండి? టీడీపీ. రెండునా? మధ్యలో మీరు పక్కా టీడీపీయే కదా. నువ్వు వెళ్ళి మీ టీడీపీ వాళ్ళందరినీ ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నావు కదా, యూట్యూబ్ లో చూసా. అది టీడీపీ వాళ్ళు కాదు, అయ్యో ఊరు వెళ్ళామా అడుగుతామన్న వాళ్ళే వచ్చారు. మొత్తం మీ టీడీపీ వాళ్ళే, మీ వాళ్ళే, మీ మాయ, మీ తమ్ముడు, మీ బావ అన్నట్టే ఆధారం ఉంది. లేదు వాళ్ళు ఎవరైనా తెలియదు మనకి. మా ఎట్టంది మా రియాక్షన్స్ అంటే చెప్పింది, ఫోన్ చేసా కదా నీకు ఫ్రాంక్ అని. తర్వాత నువ్వు మళ్ళీ అంటే మా సైడ్ నుంచి ఎవరైనా వస్తారా, నిన్ను పట్టుకుంటారని కొడతారని ఇబ్బంది ఏమైనా అనిపించలేదా? ఇప్పుడు నాకు అదే, ఇప్పుడు కొత్త నెంబర్ నుంచి చేసావు, వాళ్ళ నెంబర్ ఏమన్నా అమ్మాయిదైనా లేదని సెకండ్ నెంబర్ అయినా గానీ నా దగ్గరికి నేను నీతో ఇందాక తీసుకెళ్తే నాకెందుకు ఫోన్ చేసావరని అడిగిన గుర్తుందా? గుర్తుంది. మరి అదే భయం, అంటే లాక్కెళ్ళిపోతారేమో అని. ఎంత లాక్కెళ్ళినా కానీ నెంబర్ లాంగ్ అయితే వచ్చింది కదా. నీ నెంబర్ ట్రాక్ చేయడానికి కానీ ముందు సెల్ అయితే ఇవ్వాలి కదా. ఏమో మరి చెయ్యాలి. ఏమో నీ నెంబరే నాకు తెలిసేమో, మళ్ళీ ఇప్పుడు నన్ను అట్టేసుకుంటారని నాకు కంగారు. అయితే కానీ ఎరా 5,000 వడ్డీ నాకు ఇప్పిస్తావా? లేచిపోయినోడికి ఎట్టి ఇప్పిస్తారు నువ్వు? ఎట్టి ఇప్పిస్తావు 5,000 వడ్డీ నాకు? అంటే నేను లేచిపోయా వేరే ఊర్లో ఉన్నాను అనుకో, వాళ్ళు ఏదైనా నేను కట్టపోతే నిన్నే కదా పట్టుకునేది. నన్నేనా కట్టే ఒప్పుకొని కట్టపోతే పట్టుకునేది. అప్పుడు నేను కట్టపోతే పరిస్థితి ఏం చెప్తామో, నిజంగా తెలియవేమో. అంటే నేను అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి సరే అని చెప్పి ఇంక వెనక ముందు ఏమో ఆలోచించుకుని అడగడానికి వెళ్తున్నావు ఇప్పుడు. అందుకేలే మావా, థ్యాంక్స్ రా. థ్యాంక్స్, కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. చేస్తే గానీ ఎలాంటి కాల్ చేయకరా బాబు. సరే గాని మావా, దివ్య నెంబర్ పెట్టరా, ఆ అమ్మాయి నేర్పిద్దా. దివ్య నెంబర్ లేదురా, డిలీట్ చేస్తాను 2 నెంబర్లు కూడా. అవునా? ఇప్పుడు ఎప్పుడో 4 నెలలు అవుతుంది గొడవ. ఓకే, అంటే సరే అర్చన అక్కడికి పెట్టు. అర్చన అక్కడ పెట్టనా? నా నెంబర్కి పెట్టు. ఇప్పుడే మర్చిపోయిన రా, దాంట్లో బ్యాంక్ వైఫై ద్వారా పెడతా. వైఫై ద్వారా పెడతాను. ఓకే మావా. ఓకేరా, థ్యాంక్స్.